తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేరుగా వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సాయం అంటే ఎక్కువ మంది ఉంటే కోనసీమ జిల్లా అల్లవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వరద బాధితులను పరామర్శించారు. ప్రస్తుతానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా ఒకవైపు మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత పెద్ద ఎత్తున పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు చోటు చేసుకుంది. అయితే ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కోనసీమ జిల్లా అల్లవరంలో అయితే సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. వరద బాధితులను కూడా పరామర్శించారు. వారిలో ఒక ధైర్యాన్ని నింపే భరోసా కల్పించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. బాధితులకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేపడుతూ ఉన్నారు. మరోవైపు ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు ఇతర వస్తువులు కూడా ఏపీ కూటమి ప్రభుత్వం అందజేస్తోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తూ తన ఫోన్లో అక్కడి దృశ్యాలు కూడా బంధిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏరియల్ సర్వేకి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా ప్రస్తుతం అయితే చంద్రబాబు కోనసీమ జిల్లా అల్లవరంలో పర్యటిస్తూ ఉన్నారు. వరద బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వరద బాధితులకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు ఏపీ సీఎం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవుకు చేరుకున్న సీఎం అక్కడ తుఫాను వరద బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, ఇతర వస్తువులను కూడా అందజేశారు. అంతకుముందు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. నష్టం తీవ్రతను స్వయంగా పరిశీలించారు. తుఫాను వలన తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది, ఎంత మేర ముంపు ఏర్పడింది అనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు. స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా రాకుండా ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు సాటిస్ఫాక్షన్. బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా. పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సింది అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా రాకుండా ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు సాటిస్ఫాక్షన్. బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా.
పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సింది అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 12 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో వాతావరణం సహకరించినప్పటికీ కూడా ఆయన ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలను చూడాలని ఆయన ఏరియల్ సర్వేకి బయలుదేరి వెళ్లారు. 12 గంటల నుంచి కూడా ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కింది స్థాయిలో జరుగుతున్న పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన ఏదైతే పల్నాడు జిల్లా కావచ్చు, అదేవిధంగా బాపట్ల జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో, కోనసీమ తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో చిలకలూరుపేట కావచ్చు, పరుచూరు, అదేవిధంగా రేపల్లె, నాగాయలంక, కోడూరు తదితర ప్రాంతాలు మొత్తం కూడా చూసుకుంటూ ఆయన కాట్రేని కోన తదితర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. అక్కడ కోనసీమలో ప్రస్తుతం ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడ పునరావాస శిబిరంలో ఆయన అందరినీ కూడా చూస్తూ ఉన్నారు. వారిని అందరినీ కూడా పరామర్శిస్తూ ఉన్నారు. వారికి బియ్యం పంపిణీ కావచ్చు, పునరావాస శిబిరంలో ఉన్న వారికి ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందిస్తుంది. ఆ సహాయాలను మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే పునరావాస శిబిరంలో కావచ్చు నిరాశ్రయులైన ఎవరైతే ఉన్నారో వారికి బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సాయం చేస్తున్నారు, నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నారు. ఆ కార్యక్రమం అయితే ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడ చూస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఉదయం కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా రైతాంగం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చేతికి వచ్చిన పంట నష్టపోయింది, వారిని ఏ విధంగా ఆదుకోవాలనే దాని గురించి ఆయన చర్చిస్తున్నారు. అధికారులు మొత్తం కూడా నష్టం ఏ విధంగా జరిగింది ముందుగా రిపోర్ట్స్ తయారు చేయమని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి కూడా మొత్తం నివేదికలు తెప్పించుకునే పని మీద ఉన్నారు. ఎందుకంటే రైతాంగం ఏదైతే పంటకి చేతికి వచ్చే సమయంలో అది మొత్తం కూడా వరదల పాలవడంతో కొంత రైతులైతే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. ఎందుకంటే కేంద్ర సహాయం కూడా కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ తుఫాను పట్ల ముఖ్యమంత్రిని కూడా మాట్లాడటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కూడా చేదోడు వాదోడుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే రైతాంగం పూర్తిగా నష్టపోయిందో మొత్తం డేటా అంతా కూడా అధికారులు సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇన్ఛార్జి మంత్రులంతా కూడా ఫీల్డ్ లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే కనుక విద్యుత్ వ్యవస్థ కొంత చిన్నాభిన్నమైన పరిస్థితి తెలుస్తుంది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు. మంత్రి గొట్టిపాటి కూడా నిన్నటి నుంచి కూడా ఫీల్డ్ లోనే తిరుగుతున్నారు. ఆయన పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇమీడియట్ గా ఎక్కడైతే పవర్ కట్స్ ఉన్నాయో ఇమీడియట్ గా వాటిని రెస్టోర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాయలసీమ నుంచి కూడా సిబ్బందిని ఇప్పటికే ఇక్కడ డిప్లాయ్ చేసి ఉన్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, అదేవిధంగా చెట్లు రోడ్లపై అడ్డంగా పడి ఉన్న వాటిని ఇమీడియట్ గా తొలగించడం కావచ్చు, అన్ని పనులు కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ కూడా ఆర్టీజీఎస్ సెంటర్ లోనే రాత్రి అంతా కూడా ఉన్నారు. మరలా ఉదయం కూడా ఆయన డ్యూటీకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా ఆయన సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీజీఎస్ నుంచి సమీక్షిస్తే కింది స్థాయిలో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న ఖచ్చితమైన సమాచారం అక్కడికి వస్తుంది. దాన్ని బట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఆ సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రికి లోకేష్ ద్వారా వెళ్తుంది. మరోవైపు నారా లోకేష్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ఇప్పుడు పరిస్థితున్నప్పుడు తెలియపరుస్తున్నారు. ఈ విధంగా అయితే తుఫాను తర్వాత ఏదైతే రెస్క్యూ వ్యవహారాలు మొత్తం కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే ఇప్పుడే అక్కడ పునరావాస శిబిరంలో ఉన్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ మునిగిపోయిన పంట పొలాలని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించబోతున్నారు. తర్వాత పలువురు బాధితులను కూడా పరామర్శిస్తారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. రవిచంద్ర, అంటే నష్టంపై ప్రభుత్వం ప్రాథమిక అంచనాకి ఏమైనా వచ్చిందా? ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఎక్కువగా పడింది? ఆ జిల్లాల మీద ఎటువంటి ఫోకస్ ప్రభుత్వం చేస్తోంది? అంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఏదైతే మొదటి నుంచి కూడా ప్రభుత్వం కాకినాడ ప్రాంతంలో తీరం దాటిద్దని కొంత వీళ్ళైతే అప్రమత్తంగా ఉన్నారు. కాకినాడ టు ఏదైతే మచిలీపట్నం ఈ మధ్యలో ఉండే అవకాశం ఉందనేది ప్రభుత్వానికి
ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు, అధికారులందరినీ అప్రమత్తం చేశారు. గ్రామ సచివాలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలను అలర్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చారు. ఆర్టీఏసీలో నిరంతరం పర్యవేక్షణ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లోనే ముఖ్యంగా చూసుకుంటే కనుక అప్పుడు బాపట్ల జిల్లా ఎక్కువ నష్టపోయినట్టు మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. బాపట్ల కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో బాగా నష్టపోయారు రైతాంగం అని తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాల కోనసీమలో కూడా కొంత స్వల్ప నష్టమే జరిగిందని చెప్తున్నారు. ఏదైతే మచిలీపట్నం ప్రాంతం, నాగాయలంక కావచ్చు, ఇక్కడ దివిసీమ ప్రాంతంలో కూడా తీవ్ర నష్టం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా పంటలు పోవడంతో పాటు విద్యుత్ వ్యవస్థకి చిన్నాభిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బలమైన గాలులు వేయటం వల్ల విద్యుత్ స్తంభాలన్నీ ఇరిగిపోయినాయి, చెట్లన్నీ కూడా రోడ్లపై పడిపోవడం జరిగినాయి. ఎందుకంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల గత 4 రోజుల నుంచి ఇమీడియట్ గా పడిపోయిన చెట్లను పడిపోయినట్టు కట్ చేసి వాటిని పక్క తీసే వ్యవస్థ అయితే ఇమీడియట్ గా రెస్టోర్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వచ్చినాయి, రోడ్ల నిండా నీళ్లు ఉన్నాయి, వాటిని కూడా డ్రైన్ చేసి ఆ వాటర్ కూడా బయటికి తీసి పంపించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి మొత్తం కూడా ఈ కార్యక్రమాలన్నీ సంబంధించిన మరి కాసేపు విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు కూడా వివరించే అవకాశం ఉంది. స్పందించారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. మీరు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆత్మరంగం కూడా పనులు రాకుండా ముందే పట్టించారు సార్, వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు సాటిస్ఫాక్షన్, బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ, వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా ఉన్నారు. పరిహార విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సింది అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు, అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం.